నమస్తే ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు మండలంలోని పలు గ్రామాల్లో పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూర ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల ప్రజలు ఆమెకు సింధూర తిలకం దిద్దుతూ ఘన స్వాగతం పలుకుతూ పల్లె ప్రజలు విశేష ఆదరణ చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరతో పాటు పల్లె కిషోర్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామాన పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కొత్త చెరువు మండలంలోని కడపగానిపల్లి, కేశవాపురం వంటి అనేక గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పల్లె సింధూర మరియు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పత్తి చంద్రశేఖర్లో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ బలపరుస్తున్న పల్లె సింధూరాని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి నేతృత్వంలో అనేక గ్రామాల్లో ఆదర్శవంతమైన అభివృద్ధి పనులు జరిగాయని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్త చెరువు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూల శివ మరియు తెలుగుదేశం, బీజేపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారు. కొత్త చెరువు మండలంలో కొడపగానపల్లిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ప్రచారం ఎలా సాగుతుందో చూడండి. చాలా ముమ్మరంగా సాగుతోంది. జన సైనికులు, తెలుగుదేశం యువకులు, అలాగే తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా అయినా ఈ కూటమి ద్వారా మేము ఈ ప్రభుత్వాన్ని దించి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించుకుని ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా ప్రతి ఒక్క ఓటరు ఈరోజు ఆలోచిస్తున్నాడు. నేను చెప్పేది వైకాపా ఓటర్లకు కూడా, మీరు కూడా ఇంతకుముందు రాష్ట్రంలో ఏదో నష్టం జరిగిపోయింది. ఆ నష్టాన్ని ఇప్పుడు మనం ఎలా పూడ్చుకోవాలి? ఖచ్చితంగా రాష్ట్రంలో అందరి ప్రజలు బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈ పొత్తు పెట్టుకున్నాడు ధర్మంగా. అదే పొత్తుని మేము కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా మనస, వాచ, కర్మన త్రికరణ శుద్ధిగా ప్రతి ఒక్కరూ ఆలోచించి మరి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి మీకు తెలిసిన వాళ్ళతో కూడా వేయించి కంపల్సరీగా మన పుట్టపర్తి నియోజకవర్గాన్ని, మన ఆంధ్రప్రదేశ్ ని, మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఈ రాజ్యంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తిరోగమనం దిశ నుంచి పురోగమనం దిశగా వెళ్లాలి అంటే ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రంలో మనకు కావాలి. అలాగే సోదరి సుందర గారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి యువతే ఈరోజు దేశానికి కావాలా, రాష్ట్రానికి కావాలా, మన నియోజకవర్గానికి కూడా కావాలి. ఎందుకంటే యువత వస్తేనే మన బతుకులు బాగుపడతాయి. ఎందుకంటే యువతే రాష్ట్రానికి దశ దిశ నిర్ణయించేది. వెన్నెముక రాష్ట్రానికి యువత. ఖచ్చితంగా ఇలాంటి యువతల్ని మనం ఎంకరేజ్ చేసి గెలిపించాలి. ఇక్కడ ఉండే యువతకు గాని, పెద్దలకు గాని అందరికీ మేము చెప్పేది ఒకటి: జై జనసేన, జై టీడీపీ, జై చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.